ఆల్రెడీ వీళ్ళు చేసినవన్నీ కోర్టులో రన్ అవుతున్నాయి. 2 years నుంచి జరుగుతుంది. ఈరోజు ఎంత కొత్తగా ఇతను ఏదో ఉద్యోగాలు 2 years నుంచి జరుగుతూనే ఉంది. సిఏ గారి దగ్గర చెప్పిన ఇతనికి అది వాయిదా అని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు అది ఎవరికి చెల్లదని నా దగ్గర పనిచేసినటువంటి స్పందన బిల్డింగ్ కాంట్రాక్టర్ తీసుకున్నప్పుడు నా దగ్గర పనిచేసినటువంటి శివారెడ్డి సీను అనే ఇద్దరు కుర్రవాళ్ళు కిరణ్ అనే వ్యక్తికి ఉద్యోగాన్ని కట్టి మోసపోయామనా అని చెప్తే నేను అప్పుడు ఒంగోలు వంట సీఏ దగ్గర తీసుకుపోయి నేను కంప్లైంట్ ఇప్పించాను. ఆ కంప్లైంట్ సదరు వ్యక్తి కిరణ్ అనే అతన్ని పిలిపించి ఇది ఎప్పుడు కడతామంటే నేను కడతానని ఒప్పుకున్నాను. ఆ తర్వాత అది కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఒంగోలు 2 టౌన్ సీఏ రాజేష్ గారి దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాను. సరే మళ్ళీ అది పట్టించుకోండి. అప్పుడు ఒంగోలు ఎస్పీ గారు అనేటువంటి ప్రసాదరావు గారి దగ్గర మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాను. ఇది కరోనా వచ్చినప్పుడు ఇది క్లోజ్ అయిపోయింది. ఈ శివారెడ్డి సి అనే వ్యక్తి నాకు ఉద్యోగాన్ని డబ్బులు కట్టాను. ఈ శివారెడ్డి ఏసింది నెలమల్లి రవికుమార్ అనే వ్యక్తి మా చుట్టాల అబ్బాయికి స్పందన బిల్డింగ్ డబ్బులు అమౌంట్ ఆ అమౌంట్ ప్రూఫ్ నేను శివారెడ్డికి డబ్బులు రీపేమెంట్ చేశాను. రీపేమెంట్ చేసినటువంటి ప్రూఫ్ ఫోన్పే ప్రూఫ్ నాకు తెలియదు. వాళ్ళు నాకు కొట్టినట్టు ₹1 చూపించండి. హుమ్ముసీన్ అనే వ్యక్తి మాతో పాటు మల్లేశ్వర్లు కట్టిన వ్యక్తి, ఇంకా అంతకు మించి ఎవరు లేదు. ఆ విధంగా శివారెడ్డి పవన్ కుమార్ అనే వ్యక్తి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయించారు. ఈ తర్వాత నేను మా ఇంట్లో మా మిస్సెస్కి ఒక 10 లక్షలు, మా అక్కకు ఒక 10 లక్షలు, మా మిస్సెస్ ఒక 10 లక్షలు, అట్లా మేము విజయవాడ ఆదిత్య మల్లేష్కి డబ్బులు కట్టినాం. వాళ్ళు 4 నెలలు స్టైఫండ్ వేశారు. ఇది ట్రెజరీ నుంచి. అది మేము నమ్మి అవి చూసి ఇదిగోండి ఆర్డర్స్ మా మిస్సెస్ మా ఇంట్లో వాళ్ళు ఇదిగో ట్రెజరీ నుంచి వాళ్ళు వేసినటువంటి శాలరీస్ విత్ ట్రెజరీ నుంచి 4 నెలలు వేసారు. అవన్నీ చూసి మర్లపాడు సీను ఇట్లా ఒక 3 మా ఇంట్లో వాళ్ళే కట్టారు. అట్లా ఒక 6 నెలల తర్వాత వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు. ఎస్కేప్ అయిన తర్వాత మేము కంప్లైంట్ ఇచ్చాం. ఇది ఒంగోలు ఎస్పీ గారు ఇదిగోండి స్పందనలో కంప్లైంట్ ఇచ్చాం. ఈ కంప్లైంట్ కొంతకాలం అప్పుడు సిఐ గారు పట్టించుకోవాలి, వెంకటేశ్వర గారు పట్టించుకోకపోయేసరికి తర్వాత లక్ష్మణ్ గారు వచ్చినప్పుడు నేను వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయించాను. ఈ ఎఫ్ఐఆర్ చేయించాను ఆదిత్య మల్లేష్ వీళ్ళ మీద చేపించి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎస్పీ గారు ఇవన్నీ ఎంక్వైరీ చేసి స్వరూప్ నిజంగానే డబ్బులు కట్టాడు, ఒంగోలు 1 టౌన్ సిఐ లక్ష్మణ్ గారి చేత ఎంక్వైరీ చేయించారు. స్వరూప్ డబ్బులు కట్టారని వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్నప్పుడు ఈ పేజీలో ఉన్నటువంటి ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళని ఒకరు పట్టుకొని తన్నీరు పవన్ కుమార్ అనే వ్యక్తి వాళ్ళు మీరు రాండి నేను డబ్బులు ఇస్తాను స్వరూప్ మీద కేసు పెట్టంటే ఒక వ్యక్తి వచ్చి డీజీపీని కలిశారు. డీజీపీ గారిని కలిసినప్పుడు అమ్మ ఇది అందరూ కట్టారు, స్వరూప్ కట్టాడని ఒప్పుకున్నారు అవతల వాళ్ళు, లేదు సార్ మీరు జైలుకి వేయాలా, రిమాండ్ పంపాలి, రిమాండ్ ఒక ఎఫ్ఐఆర్ మొత్తం 3 ఎఫ్ఐఆర్లు ఆమె తప్పుడు ఎఫ్ఐఆర్. నేను శివారెడ్డికి కానీ శ్రీనుకి కానీ తన్నీరు పవన్ కుమార్ అనే వ్యక్తికి ₹1 కట్టే పన్నా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఒక ఎస్సీ వాడిని అనుకుని ఆడుకుంటున్నారు. నేనేది ఒక అధికార పార్టీలో ఉండి నేను ఎప్పటికీ ₹1 కట్టే పన్నా నేను కట్టిన వాళ్ళు ఎవరు శ్రీకాకుళం వాళ్ళకి 60 లక్షలు కట్టినాం. వాళ్ళు ఒప్పుకున్నారు కట్టేవాళ్ళు. మా ఇంట్లో వాళ్ళు 30 లక్షలు తీసేసేయండి. మర్లపాడు సీను, ఉషారాణి, దద్దాల వెంకటేశ్వరు, పవన్ కుమార్ వీళ్ళకి కొంతమందికి సగం నా సొంత డబ్బు. పవన్ కుమార్ అంటే తన్నీరు పవన్ కుమార్ అనే వ్యక్తి వాళ్ళ చెల్లిని నేను మ్యారేజ్ చేసుకున్నాను. నేను ఎస్సీ ఒక క్యాండిడేట్, వాళ్ళ నాయుడు అగ్రకులాలను పెట్టి పొద్దుగూకల హెరాస్మెంట్ ఎవరు పడితే వాళ్ళకి ఫోన్ చేయను. స్వరూప్ మోసగాడు, స్వరూప్ వాసన దగ్గర పోయిన దామచాల జనార్దన్ గారి దగ్గర, డీజీపీ గారు ఎవరి దగ్గర పోయినా ఇది వాళ్ళన్నీ ఎంక్వైరీ చేసి ఇది ఫాల్స్ అని తీసేసి స్వరూప్ డబ్బులు కట్టకుండా తినుంటే నన్ను ముందు అరెస్ట్ చేసేవాళ్ళు. శ్రీకాకుళంలో ఒప్పుకున్నారు డబ్బులు కట్టారని. అది పక్కన పెడితే వాళ్ళు వాడు డబ్బులు కట్టాలి 70 లక్షలు లోన్ తీసుకున్నప్పుడు డబ్బులు కట్టకపోతే వేలంకి వచ్చింది. మరి వేలంకి వచ్చిందని నేను ప్రైవేటు బ్రోకర్ కన్సల్ట్ అయ్యి అది 95 లక్షలకి నేను వేలం చేశాను.
70 లక్షల రూపాయలు మిగతా డబ్బులు వీళ్ళ అమ్మ పవన్ కుమార్ వాళ్ళ అమ్మ పవన్ కుమార్ వాళ్ళ కొడుకు వీళ్ళ నాన్నకి 2 సార్లు బ్రెయిన్ స్ట్రోక్ వస్తే నేనే చూపించాను, వాళ్ళ నాన్నకి 3 సార్లు బ్రెయిన్ స్ట్రోక్ వస్తే నేనే చూపించాను. నా మీద ఏంటి పద ఏదైనా ఉంటే కోర్టులో ఆల్రెడీ కోర్టులో జరుగుతుంది. కోర్టులో జరిగినప్పుడు పొద్దుగుంపులు మీడియా ఎస్పీ నేను కలెక్టర్ ఎస్పీ గారు పోయిన మల్లికార్జున ఖర్గే గారిని అడగండి, గెట్ అవుట్ రాసుకెళ్ళి బయటకు అమ్మ. నువ్వెవరు అరెస్ట్ చేయమంటానికి నీకు కావాల్సిందే డబ్బులు తీసుకో, డబ్బులు నీకు ఎవిడెన్స్ ఉంటే తీసుకో. నీకు ఎవిడెన్స్ ఏమున్నాయి? అదంటే వాయిస్ రికార్డులు కడతారంట. ఎవరు నేను మల్లేష్ వాళ్ళు ఆదిత్య వాళ్ళు నేనేం చెప్పానో సీనుకి అదే చెప్పాను. ఎవరు కొమ్ము సీను, ఆ కొమ్ము సీను అనే వ్యక్తి అతని దగ్గర ఆ వాయిస్ రికార్డులు తీసుకొని ఇది చేస్తున్నాడు. నా దగ్గర అన్ని ఎవిడెన్స్ వాయిస్ రికార్డులు ఉన్నాయి. కొమ్ము సీను ఏం మాట్లాడాడో, ఆదిత్య మల్లేష్ ఏం మాట్లాడాడో, ఇంకా అన్ని ఆడియో రికార్డులు. ఆల్రెడీ సిఐ గారు డెప్త్గా ఎంక్వైరీ చేసి మా ఆస్తులు వీళ్ళని తీసుకున్నాడా, బ్యాంక్ బ్యాలెన్స్ అంట, నా భార్య మా అమ్మ మీద పెడతారు సార్. మా అమ్మకి ఏం సంబంధం, మా అక్కకి ఏం సంబంధం, మా అన్నకి ఏం సంబంధం? అధికార పార్టీ ఉంటే నేను సూసైడ్ దాకా ఎందుకు వెళ్తాను సార్? ఇదిగోండి సార్, సూసైడ్ దాకా వెళ్ళున్నా. నేను ఎందుకు వెళ్తాను? అధికార పార్టీ ఏ రోజు వాడి మీద కేసులు పెట్టకపోయాను. పవన్ కుమార్ అనే కొడుకు వాళ్ళ తల్లిదండ్రులను వదిలేస్తే నేను అపార్ట్మెంట్ కొనిచ్చి నెలకి 27,000 రూపాయలు ఈఎంఐ కడతాను. వాళ్ళ అమ్మగారిని అడగండి. పిల్లోడిని వదిలేశాడు, అదంటే వీడు పిల్లోడు జీవితం నాకేం పని, తీసుకెళ్ళాలి. సిఏ గారు లక్ష్మణ్ గారు ఎంతోమంది పంచాయతీ చేసి నేను పోనన్నాడు. మీరేం కోరుకుంటున్నారు? ఈ తప్పుడు ఆరోపణలు ఇంకా మీద రాగాలి సార్. కదండి, పవన్ కుమార్ ఎవరు, మీ మీద ఎందుకు ఆరోపిస్తున్నారు? పవన్ కుమార్ నా భార్య వాళ్ళ అమ్మ సార్, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ కొడుకు, వాళ్ళ నాన్న, వీళ్ళు ముందర నాతోటే ఉంటారు. ఎందుకంటే అతనంతా ఇష్టం లేకపో వీళ్ళు వెళ్ళాల తన కాడికి సార్. నేను నష్టపోయి నేను సూసైడ్ అటెంప్ట్ దాకెళ్ళా. నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. మీరే ఎందుకు టార్గెట్ అయ్యారు అంటే వాళ్ళ ఇల్లు అమ్మితే మీకు 25 లక్షలు ఉన్నాయి సార్. ఆ 25 లక్షలు పెట్టి నా అపార్ట్మెంట్ కొనిచ్చారు. ఆ 25 లక్షల కోసం నన్ను చూసి ఎవడన్నా కోటి మా టౌన్లో ఇస్తాడు సార్. నన్ను చూసి ఎవడన్నా కోటిన్నర రూపాయలు టౌన్లో ఇస్తారా? 1.5 కట్టాను అన్నాడు. అమ్మకేం సంబంధం సార్? నేను ఒక్క కేసు పెట్టాలి అతను నేను తిరిగి. ఎందుకంటే నా ఫైనాన్షియల్ స్టేటస్ బాగా వాడు ఫేక్ ఇచ్చారు వాళ్ళే బాధితులు ఎవరు లేరు సార్. బాధితులు వాళ్ళలో వందే కొమ్ము సీను మాత్రమే. తన్నీరు పవన్ కుమార్ అనేవాడు కొమ్ము సీను విషయమే. అతను వచ్చి అతను డబ్బులు కట్టుకొని మదర్ వచ్చి కొమ్మిసీన్తో మాట్లాడింది కదా, ఏమని మాట్లాడింది? పోలీస్ స్టేషన్ బాబు మేము చూసుకుంటాము అది మాట్లాడింది. అంటే అతను ఇంటికి వచ్చేవాడు సార్. బాగా ఇప్పటికి ఫోన్ చేశాడు. 2.5 లక్షలు ఇవ్వాలి నాకు అని చెప్పాను కొమ్మిసీన్. 7.5 లక్షలు ఇచ్చారు ఇచ్చాడు సార్. అది నాకు ఇవ్వమంటే పోలీస్ స్టేషన్ పోతే ఒక 5 రోజులు మనం మాట్లాడుకున్నా మీ మదర్ ఆయనతో మాట్లాడింది. అవును మాట్లాడింది. ఏ టాపిక్ సార్? ఇప్పుడు కేసు పెట్టాను, నేను కేసు పెడతాను. అయ్యా కేసు పెడితే రావు. ఇప్పుడు నేను కేసు పెట్టానన్నా 2 సంవత్సరాలు అయింది. నాకు రూపాయి ఇచ్చిందా? నేను 7.5 లక్షలు ఇచ్చింది నాకు ఇచ్చారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.